ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్రతి ఓడు యూట్యూబ్ ఛానల్ ఒక పేరు పెట్టేసి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ లో 2 కెమెరాలు పెట్టి 2 మైకులు పెట్టి 4 లైట్లు పెట్టి ఎవరికో వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది ఎలాంటి వాళ్ళకంటే ఏ స్కిల్ లేని వాళ్ళకి. వీళ్ళకి ప్రశ్నలు అడగడము రావట్లేదు, ఆ వచ్చేటోళ్ళకి ప్రశ్నలకి సమాధానాలు చెప్పడము రావట్లేదు. అది ఎలాంటి వాళ్ళకి వీళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారంటే, స్కూల్ చదువుకున్న పిల్లకి శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చి ఆమెకు ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఏమీ చెప్పలేకపోతుంది. ఏమంటే ప్రతిదీ మా డాడీ చేశాడు. ఒక ఛానల్లో పిలిచి ఆ ఛానల్లో ఒక గ్రూప్ మెయింటైన్ చేసి ఆ గ్రూపులందరికీ ఈ మెసేజ్లు పంపించి వీళ్ళందరూ కలిపి మూకుమ్మడిగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఒక 20 ఛానళ్ళు 30 ఛానళ్ళు కలిపి. మీకు సమాజానికి ఉపయోగపడే ఛానల్ ఏదైనా ఉంటే దానికి సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ని పంపించండి. మంచి వ్యక్తుల్ని మీరు ఇంటర్వ్యూలు చేయండి. ఎడ్యుకేషన్ గురించో, లేకపోతే ఒక అగ్రికల్చర్ గురించో, లేకపోతే ఒక స్కిల్ గురించో ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేటట్లు ఉండాలి మీరు చేసే ఇంటర్వ్యూల్లో. జూబ్లీ హిల్స్ లో ఒక ఎమ్మెల్యే గెలడానికి కారణమైన ఒక సాంగ్ కి స్టెప్ వేశారని ఒకరికి ఏముంది ఆ స్టెప్ లో చెప్పండి. ఒక శ్రీదేవి అని చెప్పి స్టెప్ వేసింది అంటున్నారు. ఒక నడుము తిప్పింది, మీకు నడుము చూపించింది అని చెప్పి ఫోటో తీసి ఎవరో సోషల్ మీడియాలో పెడితే అది వైరల్ అయింది. ఆమెకి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. 20 ఛానల్లో నేను చూశాను ఇంటర్వ్యూలు చేస్తుంటే. ప్రతి ఇంటర్వ్యూకి నవీన్ అన్న సాంగ్ ఒకటే స్టెప్, రెండో స్టెప్ మారడం లేదు. ఇంకో పాటకి వేయమ్మా అంటే ఆ నవీన్ అన్న స్టెప్పే చేస్తుంది. ఇంకో అన్నకి స్టెప్ ఏమంటే వేయలేకపోతుంది. అట్లాంటి ఆమెకు తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూలు చేసి హైలైట్ చేస్తున్నారు. మంచి స్కిల్ ఉండేటోళ్ళకి, కామెడీ చేసేటోళ్ళకి, సమాజానికి ఉపయోగపడే మాటలు చెప్పేటోళ్ళకి, సోషల్ మీడియాని నమ్ముకుని ఆధారపడి ఉండేటోళ్ళకి ఎవ్వరు కూడా గుర్తించడం లేదు. బూతులు మాట్లాడేటోళ్ళకి, లవ్ చేసుకునేటోళ్ళకి మీరు ప్రోత్సహిస్తున్నారు. కొంచెం అర్థం చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలు, నెక్స్ట్ యాంకర్స్ కూడా. మీకు ఒకప్పుడు బూతులు మాట్లాడిందని ఒక ఆమెకు తీసుకొచ్చారు. ఆమెకి ఇంటర్వ్యూ చేశారు. ఎందుకు ఆమె బూతులు మాట్లాడుతుంది, తప్పుడు మాటలే మాట్లాడుతుంది. ఆమెకి ఇంటర్వ్యూలో తెచ్చి నువ్వు తప్పుడు మాటలే మాట్లాడినావు అని అడగాల్సిన అవసరం ఏముంది? అంటే అందరికీ ఆ తప్పుడు మాటలు మీరు వినిపించడానికేనా? మంచి మాటలు చెప్పేటోళ్ళకి, ఒక ఆధ్యాత్మికమైన మాటలు చెప్పేటోళ్ళకి కానీ, సమాజంలో మంచి మార్పు వచ్చే మాటలు చెప్పేటోళ్ళకి కానీ, ఒక ఎడ్యుకేషన్ కోసం చెప్పేటోళ్ళకి కానీ, ఒక విద్య చెప్పేటోళ్ళకి కానీ, ఒక వైద్యం చెప్పేటోళ్ళకి కానీ, ఆరోగ్యానికి హానికరం లేకుండా ఉండే మాటలు చెప్పేటోళ్ళకి కానీ, ఒక చెడు మార్గంలో వెళ్ళేటోళ్ళకి మంచి దారిలో చెప్పేటోళ్ళకి కానీ, అట్లాంటి వాళ్ళకి మీరు ఇంటర్వ్యూలు చేయండి. చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది, ఎవరికైనా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది.